సుమారు 50 ఏళ్ల క్రితమే కార్పొరేట్ తరహా పేద విద్యార్థులకు కళాశాల విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ఆదర్శ కళాశాల నిర్మాణంలో కళాశాల అధ్యక్షుడిగా కార్యదర్శిగా విధులు నిర్వహించి మన్ననలు పొందిన డాక్టర్ నృసింహదేవరా సీతారామ శాస్త్రి సేవలు మరువలేనివని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విద్యుత్ నగర్లో ఉన్న ఐడియల్ కళాశాల ఆవరణలో దివంగత ఎస్ఎస్ఆర్ శాస్త్రి విగ్రహాన్ని బారసారోజుని వారి కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఎన్టీఆర్ యూనివర్సిటీ విశ్రాంత వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవీరావు, రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వైడి రామారావులు శాస్త్రి సేవలను వివరించారు. ఆగస్టు 20వ తేదీన శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. కార్పొరేట్ తరహా విద్యను పేదవారికి అందించాలనే తపన ఆయన ముందు చూపుకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రి కుటుంబీకులు డాక్టర్ జగదీశ్వరి, వెంకటప్రసాద్, డాక్టర్ ఎస్ఎన్ మూర్తి, రోహిణి, మురళీ శాస్త్రి, పద్మజ, లక్ష్మి, టిక్కు, పేపకాయల రామకృష్ణ, జీవి కృష్ణరాజు, బిఎస్ఎస్ కిరణ్, చింతపల్లి సుబ్బారావు, రమేష్, టి నాగరెడ్డి, అయ్యగారి వెంకటేష్, దంటు భాస్కర్రావు, టి శ్రీకాంత్, బాదం సుందరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన యొక్క స్టాచ్యూ ఈ ఐడియల్ కాలేజీలో ప్రారంభించడం మనకి చాలా ఆనందదాయక విషయం. ఇది చాలా అవసరమైన విషయం కూడా. ఎందుకంటే ఈ ఎన్ఎస్ఆర్ శాస్త్రి గారి స్టాచ్యూ చూసిన వెంటనే స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మంచి స్ఫూర్తి కలిగి వారు ఎంతో కష్టపడి చదువుకోవాలని, ప్రజలకు సేవ చేయాలని అటువంటి దృక్పథం వెంటనే కలుగుతుంది. అందుచేత ఎన్ఎస్ఆర్ శాస్త్రి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇప్పటికీ కూడా కాకినాడలో వారి స్థాపించిన పాలిక్లినిక్ ఎంతో చక్కగా నడుస్తుంది. వారి కొడుకైనటువంటి ఎన్ఎస్ మూర్తి గారు ఆర్థోపెడిక్ సర్జన్, వారు ఈ క్లినిక్ని, నర్సింగ్ హోమ్ని ఎంతో బ్రహ్మాండంగా వారు నడిపిస్తున్నారు. సో మనకి ఎన్ఎస్ఆర్ శాస్త్రి గారి జ్ఞాపకాలు మనకి చిరకాలం పాలిక్లినిక్ ద్వారా ప్రజలందరికీ లభిస్తాయని నేను బాగా నమ్ముతాను. ఎన్ఎస్ఆర్ శాస్త్రి గారు కాకినాడలో పాలిక్లినిక్ ఏర్పాటు చేసి, అంటే ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి చాలా పేదవారికి అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉండేటటువంటి వైద్య వృత్తిని నిర్వహించిన గొప్ప డాక్టర్ ఆయన. అదే వైద్య వృత్తితో పాటు కాకినాడలో ఆదర్శ కళాశాలని, ఆదర్శ విద్యాలయాల్ని ప్రారంభించి వేలాది మంది చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. సమాజానికి కావాల్సినటువంటి విద్య, వైద్యం రెండూ అందించిన ఆ మహనీయుడిని ఈ రోజున కాంస్య విగ్రహం ఐడియల్ కాలేజీలో ఏర్పాటు చేయడం ద్వారా మనము వారిని స్మరించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకంటే వారు నాకు వ్యక్తిగతంగాను కుటుంబపరంగాను కూడా చాలా శ్రేయోభిలాషి, ఎంతో ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజున వారి కాంస్య విగ్రహం ఇక్కడ ఆవిష్కరణ చేసుకోవడం ఎంతైనా అభినందించదగినటువంటి విషయం. ఉచితంగా చేస్తే అదేంటి పుణ్యం. అదే మెసేజ్ నాకు ఇచ్చిన మహావేదాలు ఎన్నో జన్మల పుణ్యం వల్ల ఈ గరికపు నీ పదము చేరిను, నీ సన్నిధిలో ఇది పూజా పుష్పమై పులకరించెను.